సార్ ఇలా తెల్లారడ 4ంటికి వచ్చినాం. నా పేరు ఎస్కే సాలేహా. తెల్లారడ 4ంటికి వచ్చాం. కొన్ని బళ్ళు రాత్రి వచ్చిన బళ్ళు ఉన్నాయి. కూళ్ళు లేవు, నీళ్ళు లేవు. సీనరేజ్ పెట్టకుండా వీళ్ళేమో ఫోన్పే కొట్టమంటున్నారు. మళ్ళీ ఓనర్లేమో ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు అయితే కొట్టాలి, ఫోన్పే కొడితే అటు స్టాండ్ అయింది, లేకపోతే లేదు. పై అటు బళ్ళు ఎక్కువైపోయినాయి. అదంటే ఈఆర్ఓ అంటున్నారు, ఎంఆర్ఓ అంటున్నారు, ఎస్ఐ అంటున్నారు. కానిస్టేబుల్ బళ్ళు అది తీసుకెళ్ళిపోతున్నారు. ఊరు చుట్టుపక్కల వాళ్ళు మాయి మీరు ఎవరో మాట్లాడతారు అడ్డం తిరుగుతున్నారు. ఊరోళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చేయాలో అర్థం కావట్లా పరిస్థితి ఉంది. ఇప్పుడు 20 టన్నులు లోడ్ వేస్తున్నారు కదా అంటే 20 టన్నులు లోడ్ వేస్తున్నారు. వేస్తున్నారు. 20 టన్నులకు కూడా ఎంత తీసుకుంటున్నారు? 5,000. ఇంతకుముందు ఇట్లానే ఉండేదా? ఇంతకుముందు ఎక్కువ ఉండేది. ఎమ్మటి లోడ్ వెళ్ళిపోయేవాళ్ళు సార్. ఎప్పుడు ఇవాళ సాయంత్రం కూడా అయితే లేదో తెలియదు. 2 రోజులు 1 రోజు పడుతుంది మీకు టైం. 2 రోజులు ఫుడ్కి కానీ ఉండడానికి ఖర్చులు ఓన్ ఇస్తేనే లేకపోతే మాదే. ఆయన నుంచి ఒక 500 అయ్యే అయిపోతాయి, ఇక్కడే అయిపోతాయి. ఇంటికి ఊరికి కండ వేసుకొని వెళ్ళిపోవటమే అంతే పరిస్థితి మాది. ప్రతి డ్రైవర్ అంతే. చూసారా బోరాలు చేస్తున్నారు బళ్ళ కింద పెట్టుకుని, అది పరిస్థితి. అదంటే చుట్టుపక్కల తీవై బండి అంటున్నాడు ఒకటి వచ్చింది దాకా. అంటే మీ బళ్ళు 2-3 రోజులు అయినా సరే ఇక్కడ లోకల్ ఉన్న బళ్ళు లోకల్ ఇక్కడ మనకు తెలుస్తారు అయ్యి. మరి వాళ్ళు ఎట్టకి తీసుకున్నారు మనకు తెలియదు. వస్తున్నారు ఊళ్ళో మాయి అంటున్నారు, దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోతున్నారు సార్. అది పరిస్థితి మాది. ప్రతి ఒక్కళ్ళు అట్టే చేస్తున్నాడు. వాళ్ళకి కొడితే స్టాండ్ చేస్తేనే డబ్బులు ఇచ్చేది, లేకపోతే అట్లా ఆగాల్సిందే. అది నువ్వు పక్కన కొట్టేయండి కడతాలే అంటే అప్పుడు వాళ్ళు లోడ్ చేస్తారు. క్యాష్ లేదు, స్టాండ్ చేయమంటున్నారు. అక్కడ నుంచి ఓనర్ కొట్టినా తీసుకోరంట. ఇక్కడ స్టాండ్ చేయమంటే ప్రతి ఒక్కటి యాడ్ ఉంటుంది ఫోను. ఈ చిన్న ఫోన్లు మాయి బండి ఆపుకోవాల్సిందే. ఎవరో మంచివాడు ఉంటే నా ఫోన్లో కొట్టిమన్నా అనుకోండి, ఆయన సహాయపడితే లోడ్ అయితే, లేకపోతే అట్ట ఆపుకోవాల్సింది. అది లేదా గుంటూరు నుంచి ఓనర్ రావాలా. అది అట్ట పరిస్థితి అయిపోయింది మాది. ఇదివరకు అయితే వచ్చేవాళ్ళం, లోడ్ వేసుకెళ్ళి సీనరేజ్ కట్టి వెళ్ళిపోయేవాళ్ళం. రోజు 2-3 ట్రిప్పులు పడే సార్. ఇలా రోజు 2 రోజులకు ఒక ట్రిప్ లేదు. చూసారు అన్నాలు తింటారు ఇందాక బళ్ళ కింద కూర్చొని. అదే పరిస్థితి ప్రతి డ్రైవర్ తేడా. అది మరి ఎవరెవరు వస్తుంటే ఫోన్ కొడితే అదే డ్రైవర్ మంచిళ్ళు కూడా లేవాడ కనీసం. ఆ డ్రైవర్ ఎవడో మంచివాడు ఉంటే తీసుకురారా 4 భోజనాలు డబ్బులు ఇస్తామంటే తీసుకొస్తే తింటా, లేకపోతే అట్టుంటామే. అది మా పరిస్థితి. మేము ఉదయం రాత్రి వచ్చామన్నా. ఇక్కడ పరిస్థితి ఉంది. ఈ బళ్ళు మొత్తం ఇక్కడ లోకల్ బళ్ళు అయితే లోకల్ మొత్తం వాళ్ళు ఈ ఊరు చుట్టూ 2 పక్కలు 2 ఊర్లు వాళ్ళే తిరుగుతున్నాయి అన్న. వేరే మాకైతే అవకాశం ఉండట్లేదు. రోజుకి వచ్చేసి వాళ్ళు 3 ట్రిప్పులు వేస్తున్నారు. మేము 2 రోజులు వచ్చేసి ఒక ట్రిప్ పడుతుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంది అసలు ఏమన్నా అడిగినా కూడా ఎవరు సమాధానం, ఒక పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా సమాధానం సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు. ఊళ్ళో వాళ్ళు అదేమంటే బళ్ళు రివర్స్ అయ్యి మా మీద రివర్స్ అయ్యి బళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఏమో సీఏ గారికి వీళ్ళకి మొన్న చెప్పినా కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. మరి రీచ్లో వాళ్ళు కూడా నిన్న కూడా అంతే ఉన్నారు. అదేమంటే సీరియల్ ప్రకారం నడుపుతూ ఉంటున్నారు. అటు నుంచి రాయపూడి నుంచి బళ్ళు వస్తూ ఉంటాయి, అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ నుంచి అటు లోడింగ్ జరుగుతుంది. ఈ బళ్ళు అయితే ఒక బండి కూడా కదలలేదు. మేము ఇప్పుడు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం. అటు నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళి లిస్టు అడిగితే ఏమంటారు 200 బళ్ళు లోడ్ చేసాం మేమంటే. కనీసం మా 50 బళ్ళు కూడా ఇక్కడ ఉన్న 50 బళ్ళు కూడా ఒక బండి కూడా కదలిపోతాయి. 200 బళ్ళు ఎక్కడి నుంచి లోడ్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇసుక కొత్త పాలసీ పెట్టారు కదా. అవును, ఇది మైనసేనండి. మరి ఇప్పుడు మామూలుగా అంతకుముందులో మామూలుగా అయితే ఇబ్బంది ఏం కలగదు అనుకో. ఆ 8 టన్నులు పోసినా మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లోడింగ్ కొంచెం దానికి మేము వచ్చేసి 8,000 9,000 అలా ఉంటుంది. 10 టన్నులకు వచ్చేసి 8,000. అది 16,000 ఉండదండి. ఆ లారీకి అంత ఎవరు 12,000 13,000 ఉంటుంది. 12,000 13,000 దాంట్లోనే ఇంకా మొత్తం దాంట్లోనే. అది బాగా ఈ కోరీలు వాటికి బాగా అసలు మామూలుగా ఇబ్బంది కాదు. ముందర లోకల్ బళ్ళు లోకల్ బళ్ళు ఒక 70 బళ్ళు ఉన్నాయంట. ముందర ఆ బళ్ళు మామూలుగా తిరగట్లేదు అసలు. ముందర మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము దాని మీద ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళే తిప్పుకున్న కాడికి ఇంకా మమ్మల్ని ఇసుక లేదని చెప్తే మేము రాము కదా. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు కదా. మాకు ఇబ్బంది పడాల్సిన పని లేదు మాకు. అది